హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రెజెంట్ అయితే నేను వాటర్ యాపిల్ చెట్టుకి అయితే వచ్చాను. చాలా మందికి అంటే వాటర్ యాపిల్ అంటే ఏంటో కూడా తెలియదు. ఇంతకు ముందు చాలా మంది చూసి కూడా వాటిని తినకుండా ఉన్నారేమో. ఇప్పుడైతే మీకోసం వాటర్ యాపిల్ అనేది అసలు దేనికి ఉపయోగపడతాయో, అసలు ఆ వాటర్ యాపిల్ వలన ప్రయోజనాలు ఏంటో నేనైతే మీకు తెలియజేస్తాను. ఆ వాటర్ యాపిల్ ఆ యొక్క ఫ్రూట్ టేస్ట్ కూడా ఎలా ఉంటుందో నేనైతే ఇప్పుడు ప్రెజెంట్ చెట్టు ఎక్కి మీకోసం కొన్ని పళ్ళు కోసుకొని కింద తీసుకొచ్చి మీకు అయితే తిని చూపిస్తాను. ఇదిగోండి చెట్టు పైనే ఉన్నాయి, ఫుల్గా చెట్టు ఎక్కుతున్నాను మీకోసం మంచి మంచి ఫ్రూట్స్ అయితే కోసి తీసుకొస్తాను. తర్వాత అక్కడ నుంచి ఫ్రూట్స్ మొత్తం కవర్ చేయండి ఒకసారి. అలాగే అక్కడ నుంచి గార్డెన్ నుంచి ఓకే స్టార్ట్. చూసారు కదా ఫ్రెండ్స్, వాటర్ అయ్యో పడిపోయింది. ఇప్పుడు మీకోసం మరలా తెంపుతాను అనమాట. వాటర్ అయితే మంచి టేస్ట్గా ఉంటాయి. ప్రెజెంట్ అయితే వర్షం పడ్డది కదా, కొన్ని అయితే పాడైపోయాయి బాగా. అయినా పర్లేదు, పాడైపోయినా మనం తినేద్దాం కోసి మంచిగా పోతాం. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అంటే పాడైపోయి మంచిగా ఇక్కడ మీకోసం కొన్ని పళ్ళు అయితే తెంపాను. ఇప్పుడు కిందకు వచ్చి మనం ఈ టేస్ట్ చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి వాటర్ యాపిల్ అనమాట. ఇది వచ్చేసి చాలా అందంగా అయితే ఉన్నాయి, నోరు ఊరిపోతున్నాయి అనమాట. చూడండి ఒకటి మనము కొద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి, ఇది సరే, ఇది ఒకసారి మనం తిని టేస్ట్ చూద్దాం ఎలా ఉందో దీని టేస్ట్. తర్వాత దీనివల్ల కలిగే ఉపయోగాలు ఏంటో నేను మీకు చెప్తాను అనమాట. చాలా తియ్యగా అయితే ఉంది, అంటే మరీ అంత స్వీట్ కాదు, జస్ట్ లైట్గా. పండు అయితే తినడానికి అయితే బాగుంది. దీంట్లో చాలా రకాలు ఉంటాయి. ఈ వాటర్ యాపిల్ అనేటువంటి ఫ్రూట్లో వైట్ యాపిల్ ఉంటుంది అనమాట, అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే, దీనివల్ల ప్రయోగాలు ఏంటంటే ఫ్రెండ్స్, దీనివలన బీపీ, షుగరు ఇవి ఉంటే ఇవి తిన్న వెంటనే ఇది చాలా అరికడుతుంది అనమాట. ఈ ఫ్రూట్ అనేది చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. కాకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ డాక్టర్లను కూడా మీరు సంప్రదించి తెలుసుకోగలరు, ఈ విషయాన్ని అడిగి తెలుసుకోగలరు. కనుక ఇంతకుముందు ఎక్కడైనా సరే ఈ ఫ్రూట్ని చూసినట్లయితే అవకాశాన్ని అయితే కోల్పోకండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఫ్రూట్ ఇది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చిందనే మేము అనుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముందుగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ విషయాన్ని తెలియపరచండి. ముఖ్యంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, జై హింద్.